ఒకసారి మనం డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఎందుకు వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయో కూడా ఫోకస్ చేద్దాం. ఈ డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆరోపిస్తున్నారు. డిఎంకే ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో, నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగురవేశారు. అంతేకాదు డీలిమిటేషన్ బిల్లు ప్రతిని కూడా దహనం చేసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక టీవీకే అధినేత విజయ్ కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లుతో తమిళనాడు రాష్ట్రం నష్టపోతుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై నిరసనలు వ్యక్తమవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆరోపిస్తున్నారు. డిఎంకే ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నమక్కల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ నిరసనలో పాల్గొన్న దృశ్యాలు చూస్తున్నాము. నల్ల జెండాను ఎగురవేశారు. ఆయన నల్ల దుస్తుల్ని ధరించి నల్ల జెండాను ఎగురవేసి తమ నిరసన తెలిపారు. డీలిమిటేషన్ బిల్లు ప్రతిని కూడా దహనం చేసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక టీవీకి అధినేత సినిమా నటుడు విజయ్ కూడా డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించారు. ఈ బిల్లుతో తమిళనాడు రాష్ట్రం నష్టపోతుందన్నారు. తమిళనాడు పోరాడు